నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజకీయాలు సరికొత్తగా మలుపులు తిరుగుతున్నాయి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాప కింద నీరులా గత వైఎస్ఆర్సీపీలో అవినీతితో కోట్ల కొల్లగొట్టిన నాయకుల చరిత్రను విజిలెన్స్ రూపంలో బయటికి తీయడానికి రెడ్ బుక్ ఏమైతే గతంలో చెప్పారో ఆ రెడ్ బుక్ని ఉన్న పేర్లని వరుసగా తీసి ఆ పేర్లు గల వ్యక్తులకి ఏం చేయాలి అనే దాని మీద కూడా టీడీపీలో కీలకమైన నాయకులు జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ముందు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కీలకమైన నాయకులు సామాజిక వర్గాల వారికి అంచనాలు వేసుకుంటూ అలాంటి నాయకులు పార్టీకి ఉపయోగం ఉంది అనుకోవడం ఒక ఎత్తు అయితే ఆ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి కీలకమైన నాయకుడు ఆ పార్టీలకి అంటే వైసీపీకి ఉండకూడదు అనేది మరొక రాజకీయ లక్ష్యం. అది మరి ఆ లక్ష్యంగానే ఇప్పుడు సంచలనం కలుగుతున్న మాజీ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి అందరికీ అత్యంత చిరపరిచితులు ఆళ్ళ నాని గారు. మరి ఆళ్ళ నాని గారు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చేయడమే ఒక పెద్ద రికార్డు. ఎవరికి అర్థం కాని సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి కూడా అంతుపట్టని వ్యవహారం ఆళ్ళ నాని గారు రాజీనామా. తర్వాత జరిగిన పరిణామాలు శరవేగంగా అడుగులు వెయ్యని ఎప్పుడు కూడా నిశ్శబ్దానికి అర్థం ఆళ్ళ నాని గారు అనిపించే ఆళ్ళ నాని గారు ఇప్పుడు నిశ్శబ్దం విప్లవాన్ని సృష్టించబోతున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. ఒక 6-7 నెలల తర్వాత రాజకీయాల్లో ఏ పార్టీకి వెళ్ళాలి అని ఆచితూచి అడుగు వేద్దాం అనుకున్న ఆళ్ళ నాని గారు ఇటీవల జరిగిన పరిణామాలు కానీ లేదా అధికార పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు కానీ 2020-2021లో జరిగిన కరోనా కష్టకాలంలో కరోనా సమయంలో జరిగిన అవినీతి పైన కానీ మరి రకరకాల ఆరోపణలు వస్తున్న క్రమంలో మరి ఆ 2 సంవత్సరాల్లో కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున గోల్మాల్, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు చేతులు మారాయనేది ప్రస్తుతం బయట జరుగుతున్న విస్తృతంగా జరుగుతున్న ప్రచారం. ఇది మరి ఆ సమయంలోనే కరోనా సమయంలో ఏపీలో ఏం జరిగింది, ఎన్ని కోట్లు చేతులు మారాయి, ఎన్ని ఫార్మా కంపెనీలు కోట్ల రూపాయలు చేతులు మార్చారు, వాటి మీద కూడా చాలా సూక్ష్మంగా విజిలెన్స్ డిపార్ట్మెంటు విచారణ చేస్తే దాదాపుగా 8 శాఖల పైన విజిలెన్స్ విచారణ చేస్తే 8 శాఖల్లో వైద్య ఆరోగ్య శాఖ 2020-2021 కరోనా సమయంలో ఏమేమి అవినీతి జరిగింది, ఎక్కడ జరిగింది అనేది చిట్టా బయటకు తీస్తే ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా మరి అప్పుడున్న మంత్రి ఎవరు అని అనే దానికంటే మరి అప్పుడు జరిగిన లోపాలు కానీ ఆ సమయంలో ఎన్ని కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళాయి విజిలెన్స్ చాలా క్షుణ్ణంగా అడుగడుగున విచారణ చేస్తుందనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే మరి ఎవరికి ఎప్పుడు అంతుబట్టని నాయకుడు ఆళ్ళ నాని గారు పార్టీ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్తారని చెప్పి ఊహించని షాక్ ఇచ్చారు ఆ పార్టీకి, అదేవిధంగా ఆళ్ళ నాని గారు నమ్ముకున్న అనుచర గణానికి. మరి వేళ మరో షాక్ ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో ఒక కీలకమైన
వ్యక్తి ద్వారా మధ్యవర్తిత్వం నడిపించి ఎట్టకేలకు గత వారంలో మరి హైదరాబాద్ కేంద్రంగా జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని చెప్పి మనకున్న సమాచారం. తాజాగా ఎంటీవీకి అందుతున్న అప్డేట్ని బట్టి చాలా కీలకమైన సమాచారం ఎంటీవీకి అందుతుంది. మరి ఈ నెల 18వ తేదీన దాదాపుగా మరి గత 2 రోజులుగా ఎంటీవీకి అందుతున్న సోర్సు అత్యంత కీలకమైన విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే 14వ తారీఖున అంటే రేపు ఏకాదశమి మంచి రోజు, తిథులు, వాస్తులు, ముహూర్తాలు ఇవన్నీ కూడా ఆళ్ళ నాని గారు పర్ఫెక్ట్గా చూడటం తొలినాళ్ళ నుండి అందరికీ తెలిసిన విషయాలవి. మరి తాజాగా మనకందే సమాచారం అయితే ఈ నెల 14న టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఆళ్ళ నాని గారు ఒక ప్రచారం స్టార్ట్ అయింది. కానీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మనకందుతున్న సమాచారం అయితే ఏంటంటే 14 కాకుంటే ఈ నెల 18న పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఆళ్ళ నాని గారు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నారనేది మనకందిన సమాచారం. మరి అంతేకాకుండా వరద బాధితులు కూడా మరి తన వంతు సహకారం ఏ రూపంలో అందాలి, ఏ రూపంలో అందించాలి అనే దాని మీద కూడా మరి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి వాటన్నిటి మీద కూలంకుషంగా సమాచారం బయటికి రావాలంటే మరి అధికారికంగా ఆళ్ళ నాని గారు టీడీపీలోకి జాయిన్ అయిన తర్వాత కానీ అసలు వాస్తవ రూపం ఏం జరిగింది, టీడీపీలో జాయిన్ అవ్వడానికి కారణాలు ఏంటి, టీడీపీలో ఉన్న కమిట్మెంట్స్ ఆళ్ళ నాని గారికి పార్టీ అధిష్టానం ఏమిచ్చింది అనేది రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు తాజాగా అయితే మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా గోదావరి జిల్లాలో టీడీపీలో ఒక కీలకమైన పదవి టీడీపీలో ఇవ్వడానికి కూడా పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో వస్తున్న ఎమ్మెల్సీల్లో కూడా ఒక ఎమ్మెల్సీ అంటే 2 లేక 3 ఎమ్మెల్సీలు ప్రస్తుతానికి వచ్చే ఒక 6-7 1 ఇయర్ తర్వాత వచ్చే ఈ ఎమ్మెల్సీలో కూడా ఒక ఎమ్మెల్సీ ఆళ్ళ నాని గారికి ఇచ్చే అవకాశం ఉందని కూడా ఒక సమాచారం వస్తుంది. మరి ఏదేమైనా మరి ఎమ్మెల్సీ ఇవ్వడమా, గోదావరి జిల్లాలో టీడీపీ కీలక బాధ్యతలు అప్పచెప్పడమా, లేదు అనుకుంటే రాజకీయ పరంగా ప్రస్తుతం మరి ఆళ్ళ నాని గారికి మరి గతంలో మంత్రిగా చేసినప్పుడు ఎలాంటి మచ్చ లేకపోతే ఎలాంటి మరకలు అంటకుండా ఉండాలి అని అనుకుంటే మరి తక్షణ కర్తవ్యంగానే మరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవటం అనేది ఖాయంగానే కనిపిస్తుంది. జరిగిన చర్చలు కూడా ఆ విధంగానే జరిగాయని చెప్పి మనకు అందుతున్న సమాచారం. ఏదేమైనా ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళ్ళడం ఖాయంగా మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం, కీలకమైన సమాచారం, కీలకమైన వ్యక్తుల నుండి ఎంటీవీకి అందిన సమాచారం ఇది. ఇప్పుడు నేను చెప్తున్న డేటు ఈ నెల 14న అనుకుంటున్నారు, కానీ దాదాపుగా 14 కాకపోవచ్చేమో అనేది ఒక అంచనా. ఒకవేళ 14న అయితే ఓకే, 14న కాకపోతే 18న మాత్రం కన్ఫామ్గా అవకాశం ఉంది. 95% అన్నారు, 95%. 18వ తారీఖున మరి సీఎం గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుని ఆళ్ళ నాని గారు సంసిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మనకందిన సమాచారం అయితే టీడీపీలోకి వెళ్ళటం ఖాయం, చర్చలన్నీ కూడా ఫలప్రదంగానే జరిగాయని చెప్పి తెలుస్తుంది. మరి ముహూర్తం ఎప్పుడు అనే దాని మీద డిస్కషన్ వస్తున్న టైంలో మరి 14 అన్నారు. సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ 14 కానీ 18 కానీ. మరి ఇప్పుడు తాజాగా అందిన సమాచారం అయితే ఇది. ఒకవేళ డేట్లు ఏమన్నా మార్పులు ఉండొచ్చేమో చెప్పలేను, కానీ మనకి చాలా కీలకమైన వ్యక్తి, ఎంటీవీకి చాలా దగ్గరగా ఉండే కీలకమైన సమాచారం, ఎప్పటికప్పుడే ఒక సీనియర్గా ఉంటూ ఎప్పటికప్పుడే సమాచారం ఎంటీవీకి ఇచ్చే
ఒక కీలకమైన వ్యక్తి, రాజధాని కేంద్రంగా ఉన్న వ్యక్తి ద్వారా మనకు అందిన సమాచారం బట్టి చూస్తే దాదాపుగా 18వ తేదీనే సెప్టెంబర్ 18నే టీడీపీలో ఆళ్ళ నాని గారు జాయిన్ అవడానికి అన్ని రకాలుగా ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా లాస్ట్ మినిట్లో డేట్లు మారచ్చు, లేదంటే కొద్ది రోజులు కొంచెం పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందా లేదా అంటే లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు, అలా రాజకీయాలకి అంచనా వేసుకుంటూ ఖాళీగా కూర్చోకూడదు, రాజకీయ అరంగేట్రం చేయాలి. మళ్ళీ తన ప్రత్యర్థులుగా అంటే ఆయన రాజకీయ ఆళ్ళ నాని గారు వైసీపీలో ఉన్నప్పుడు తనకు అనుచరగణంగా ఉండి మరి వాళ్ళు ఏలూరు మరి ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. మరి రాజకీయాల్లో సహజంగా అనుచరులు నాయకుడిని కాదని అనుచరులకు అవకాశాలు ఇచ్చినప్పుడు ప్రధాన నాయకుడికి ఎంతో కొంత సిర్రు బుర్రు ఉంటుంది. అది ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది, ఏ నాయకుడికైనా ఉంటుంది. మరి అప్పటి నుండే ఈ వేగం పెరిగింది అంటున్నారు. మరి ఈ వేగం పెరుగుతుండటంతోనే ఇప్పుడు ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళ్ళటం ఖాయం. డేట్ మాత్రం 14 లేకపోతే 18. ఒక్కవేళ 7 నిమిషాలు ఏదైనా మార్పు ఉంటే తప్ప ప్రస్తుతానికి ఈ డేట్లు అయితే పర్ఫెక్ట్గా మనకందే సమాచారం. ఈ డేట్ల ప్రకారమే ఆళ్ళ నాని గారు టీడీపీలో జాయిన్ అవుతారనేది ఎంటీవీకి అందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా డీటెయిల్డ్గా ఈ డేట్ అధికారికంగా కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్డ్గా మరో కొత్త బ్రేకింగ్ న్యూస్ ఎంటీవీ మీకు అందిస్తుంది అతి త్వరలో. ఈ ఎపిసోడ్ క్లోజ్ అయిన తర్వాత ఈ డేట్ కన్ఫర్మేషన్ అయ్యి టీడీపీలో ఆళ్ళ నాని గారు జాయిన్ అయిన తర్వాత మరో బిగ్ బ్రేకింగ్ వీడియో మళ్ళీ ఎంటీవీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేయబోతున్నాం. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.